దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రిస్మస్ సందేశం మనం వింటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున ప్రపంచంలో ఉన్న దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన అంశము క్రిస్మస్ సందేశం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో అక్కడ అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో కూడా మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం గమనించినప్పుడు, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మొత్తం ఎన్ని తరాలంటే 42వ తరములో యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన లోకరక్షకుడిగా జన్మించారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అదొక అద్భుతమైన కార్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అవును, అనేక మంది అనేకమైన పరిస్థితులలో ఈ లోకంలో జీవిస్తున్నారండి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక మంది అసలు యేసు క్రీస్తు ప్రభు రావడానికి కారణం ఏంటంటే, అనేక మంది శాపములోను పాపములోను అనేకమైన సమస్యల్లోనూ అనేకమైన పరిస్థితులలో జీవిస్తున్నందువలన, అంటే నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా అనేకమైన పోరాటాల మధ్యలో కష్టములు, దుఃఖములు, విచారములు, ఆర్థికమైన ఇబ్బందులు, రుణభారములు, అనేకమైన సమస్యలతో మానవుడు జీవించబట్టి విడిపించడానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడం ద్వారా దేవుడు తన ప్రేమను ప్రపంచ ప్రజలందరికీ అందించాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటారో, వారి జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అనుగ్రహించి దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపను, ఆయన యొక్క వెలుగును, ఆయన ప్రసన్నతను, ఆయన ప్రేమను, ఆయన యొక్క వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, దేవునికి స్తోత్రం, వారి హృదయాల్లో యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు, వారి హృదయములో జీవించినప్పుడు, దేవునికి స్తోత్రం, అదే ఒక అద్భుతమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు గమనించినప్పుడు పాపములో ఉన్న మానవులు, శాపములతో ఉన్న మానవులు, అనేకమైన పోరాటాలతో ఉన్న మానవులను దేవుడు విడిపించడానికి వచ్చాడు. అంటే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడిగా స్వీకరించినట్లయితే, అంటే మారు మనసు పొంది నీటి ద్వారాను ఆత్మ ద్వారాను బాప్తిజం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు, దేవునికి స్తోత్రం, పాపము నుండి శాపము నుండి విడుదల పొందినప్పుడు, అభిషేకముతో జీవించినప్పుడు, అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోని మనం గమనించినట్లయితే ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయములో గమనించినట్లయితే, ఆ దినములలో ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరియో ఒగుస్తున్న వలన
ఆజ్ఞ ఆయను. అది కురేనీయుడైన సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేముకు అనబడిన దావీదుకు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గమనించండి. ప్రభునందు ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది పురుషులు ఉన్నారు. కానీ 42వ తరములో దేవుడు యోసేపును ఏర్పరచుకున్నాడు. కన్యకైన మరియమ్మను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఈ యొక్క కన్యకైన మరియమ్మ యోసేపునకు ప్రదానము చేయబడినది, కానీ వారు శారీరకంగా వారు కలవలేదు. కానీ ఒక దినమున దైవ దర్శనం పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరియమ్మ గారితో దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతుంది. గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి గమనించినప్పుడు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు. తర్వాత వాక్యాలు మనం తర్వాత ధ్యానిద్దామండి. గమనించండి. దేవునికి మహిమ కలుగుగాక. 42వ తరములో దేవుడి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచంలో ఉన్న నశించిపోతున్న మానవులను రక్షించడానికి చీకటిలోను మరణ ఛాయలోను అంధకారముతో నిండి ఉన్న మానవిక హృదయములో వెలుగు నింపడానికి, తన ప్రేమను నింపడానికి, తన కృపను నింపడానికి మహిమగల దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకొని ఒక దీనుడుగా వచ్చాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడు అనే ఒక ప్రత్యేకమైన స్థలం అనేది రాయబడలేదు. బెత్లెహేము అనేది ఉంది. దేవునికి స్తోత్రం. అయితే అది దేవుడు మరుగు చేశాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ప్రభు యొక్క ఆ యొక్క జన్మము అనేది లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జన్మించడం అనేది అదొక అద్భుతమైన కార్యం అండి. అయితే దేవుని మాటలు గమనించినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక భయభక్తులు కలిగిన స్త్రీ కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆ యొక్క కన్యకైన మరియమ్మ గారు ఆమె ఎంత ప్రార్థన వీరురాలైతే, ఎంత ప్రార్థన శక్తి కలిగి ఉంటే దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె గర్భములో లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించటం అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని మాటలు గమనించినట్లయితే మరి పరలోకం నుండి దేవుడు దూతను పంపించాడు. అప్పటికి యోసేపుకు ప్రదానము చేయబడినది ఈ యొక్క కన్యకైన మరియమ్మ గారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము అనేది ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో శ్రేష్టమైనది. అయితే ఆ యొక్క గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. ఆ దినమున కన్యకైన మరియమ్మతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దయాప్రాప్తురాల, దయాప్రాప్తుడా నీకు శుభం. దేవునికి స్తోత్రం.
దేవుడు మనకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ క్రిస్మస్ సందేశములో దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానము. యోసేపును ప్రేమించిన దేవుడు, కన్యకైన మరియమును ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలములో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, అయితే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే, దయా ప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అంటే మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. ఆయన మనకు కావలసిన ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే గాబ్రియేలు దూత ఈ మరియమ్మ గారితో మాట్లాడిందో, అప్పుడు ఆమె బహుగా తొందరపడుచున్నది. ఈ శుభవచనం ఏమిటా అని ఆలోచిస్తుంది. అసలేంటి శుభవచనం? దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దేవునికి స్తోత్రం, ఇప్పుడు అంతా సర్వే చేస్తున్నారు. ఎవరికి ఇల్లు వస్తాయి, 5 లక్షల ఇల్లు ఎవరికి శాంక్షన్ అవుతాయి? దేవునికి స్తోత్రం. అర్హత కలిగిన వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో వచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కృప ద్వారా మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే, ఆ మాటకు మరియమ్మ గారు ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దూత అంటుంది, మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరము చివరి దినాల్లోకి వచ్చాం. దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని దినాలు అయితే 2025 సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అయితే ఈ సంవత్సరంలో అనేక పరిస్థితులు, అనేకమైన సమస్యలు, అనేకమైన పోరాటాల మధ్యలో మనం జీవించి ఉండొచ్చు. అయితే ఆ దినమున కన్యకైన మరియమ్మ గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వలన కృప పొందితివి. ఈ లోకములో ఎవరు శ్రేష్టమైన వారు, ఎవరు విలువైన వారు, ఎవరు ఘనమైన వారంటే దేవుని కృప ద్వారా జీవించువారు ధన్యులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో ఆరోగ్యం ఉంది, దేవుని కృపలో ఐశ్వర్యం ఉంది, దేవుని కృపలో సంతోషం ఉంది. దేవుని కృప మనతో ఉంటే, మన హృదయంలో ఉంటే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనతో ఉన్నట్లయితే, ఆయన శక్తి మనతో ఉన్నట్లయితే, ఆయన ప్రభావం మనతో ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉన్నట్లయితే నిశ్చయముగా దీవించబడతాం, నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో గమనించినప్పుడు, భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. ఆ మాటకు చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఆ సందర్భంలో ప్రభువుని గురించి దేవుడు చెప్తున్నాడు. అవును, ఆ దూతలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారునబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరగని దూతతో అనగా, చూసారా, వెంటనే ఆ యొక్క కన్యకైన మరియమ్మ గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటకు పరలోకముడి దేవుని యొక్క దూత, ఆ గాబ్రియేలు దూత మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. ఈ కృపా కాలములో, ఈ అంత దినాల్లో దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. పరిశుద్ధాత్మ శక్తి అవసరం మన కుటుంబాలకు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన యొక్క బంధువులకు కానీ, మన సంఘానికి, ఈ లోకంలో ఉన్న దైవజనులకు కానీ, విశ్వాసులందరికీ, సార్వత్రిక సంఘానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్న దేవుని యొక్క సంఘానికి, దేవుని బిడ్డలకు, వారు పురుషులైనా స్త్రీలైనా,
వారు వృద్ధాప్యంలో ఉన్నా సరే, వారు నడి వయసులో ఉన్న వారైనా సరే, వారు యవనస్తులైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే, అందరికీ కావలసింది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి మనలో పని చేసినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మనలో క్రియ చేసినప్పుడు మనము మన జీవితాలు రూపాంతరం చెందుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మను ఎక్కడికైతే పంపిస్తాడో, పరిశుద్ధాత్మ సన్నిధి ఏ కుటుంబంలో అయితే నిలిచి ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు మనము ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రియ చేస్తున్నప్పుడు 9 కృపావరాలు దేవుడు ఏం చేస్తాడండి? క్రియ చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇక్కడ 9 కృపావరాలు కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని శక్తి వరములు విశ్వాసము 1, రెండవది స్వస్థత, 3 అద్భుతములు. దేవుని జ్ఞానవరములు జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ప్రవచనము, 4వది ఆత్మల వివేచన, 5వది అన్య భాషలు, 6వది అన్య భాషల అర్థం. దేవునికి స్తోత్రం. ఈ కృపాకాలములో మన జీవితంలో ఒక రివైవల్, ఒక ఉద్యమం రావాలంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము, ఆయన యొక్క మహిమ, ఆయన తేజస్సు, ఆయన కృప మనల్ని వెంటాడినప్పుడు, మనం ఎప్పుడైతే మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవయాగముగా దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో మన జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో గమనించినప్పుడు ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన ఆ గాబ్రియల్ దూత మాట్లాడుచున్నది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధులై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం జరుగుతాయండి? అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనకు ఈ ప్రస్తుత కాలంలో, ఈ కృపా కాలంలో మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. కనుక మనం ఎప్పుడైతే దేవుని వాక్యాల పైన విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమంటకు రుజువునై. విశ్వాసం ద్వారా మనం కావలసినవన్నీ పొందుకుంటాం. ఏది కావాలో మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అరే నేను అనుకున్న కార్యం ఈ సమయంలో జరగలేదేంటి, అరే ఈ రోజుకి ఎందుకు జరగలేదు, కొన్ని జరిగాయి కొన్ని జరగలేదంటే అది దేవుని చిత్తం. దేవుడు ఎప్పుడు ఏ బ్లెస్సింగ్ ఇవ్వాలో, ఎప్పుడు ఏ కుటుంబాన్ని ఏ విధంగా దీవించాలో, ఎప్పుడు ఏ విధముగా ఎవరిని అభివృద్ధి పరచాలో, ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలో అనేది అది దేవుని చిత్తం. 42వ తరములో యోసేపు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. 42వ తరములో గమనించండి, ఎన్నో తరాలు గతించిపోయాయి. 42వ తరములో కన్యకైన మరియమ్మను ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా వీరిని జ్ఞాపకం చేసుకోవడం కారణం ఏంటంటే ఆ యొక్క కన్యకైన మరియమ్మ గారి యొక్క భక్తి, వైరాగ్యము, ప్రతిష్ఠ జీవితము, పరిశుద్ధ జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము, దేవునికి ఇష్టరాలుగా ఉన్నందువలన ఆ కుటుంబం దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో తాము తగ్గించుకుంటారో ఆ కుటుంబం దేవుడు పైకెత్తబోతున్నాడు. అట్టి బిడ్డలను దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశ్రయించబోతున్నాడు. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే స్వస్థతలు మనకు ఎంతో అవసరం. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, చిన్న వయసు వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్స్ పాడైపోతున్నాయి, మరి గుండెలు పాడైపోతున్నాయి, మరి రకరకాలైన క్యాన్సర్ వ్యాధులని చిన్న వయసులో కూడా చాలామంది చనిపోతున్నారు. ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. మానవుని జీవితంలో చాలా అవసరమైనది ఒకటి మానసిక స్వస్థత, రెండవది శారీరక స్వస్థత, మూడవది ఆత్మీయ స్వస్థత. ఈరోజు అంటే ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా మనము దేవుని యొద్ద నుండి ఆ యొక్క స్వస్థతను మనం పొందుకోవాలంటే
మనకు దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యాన్ని బైబిల్ ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసిస్తారో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. గమనించండి, అద్భుతాలు నీ కుటుంబంలో జరగాలని ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో జరగాలని ఇష్టపడుతున్నావా? దేవుడిని ఇచ్చిన పిల్లల జీవితాల్లో జరగాలని ఇష్టపడుతున్నావా? అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని బిడ్డారా, ఈ యొక్క శక్తి వరములు, దేవుని శక్తి వరములు విశ్వాసము, రెండవది ఏంటండి స్వస్థత, మూడవది అద్భుతాలు. తర్వాత దేవుని యొక్క జ్ఞానవరములు ఏంటంటే జ్ఞానవాక్యము. దేవుడు పరలోకము నుండి దేవుడు తన యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు. ప్రతిరోజు మనము బైబిల్ మెడిటేషన్ చేయాలి. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు దైవికమైన జ్ఞానము, దైవికమైన ప్రత్యక్షతను దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. కనుక బుద్ధి వాక్యము, తర్వాత ఏంటంటే ప్రవచనం. దేవునికి స్తోత్రం. ఈ కృపా కాలములో మనము దేవుని యొద్ద నుండి ఆత్మీయ వరములు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ఎప్పుడైతే దగ్గర అవుతామో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడటం అనేది అలవాటు చేసుకుంటామో, మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి దిగి వచ్చినప్పుడు దేవుడు మనలో నుండి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రవచనం ఎత్తి మాట్లాడతాడు. ఇవన్నీ చాలా అవసరమైనవి మన జీవితానికి. తర్వాత ఆత్మల వివేచన. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన ఇది అద్భుతమైన మరి దైవికమైన జ్ఞానముతో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ఇచ్చే అద్భుతమైన వరం అండి. తర్వాత అన్య భాషలు. పరలోక భాషలో ప్రభుని స్తుతించడం అనేది చాలా విలువైన విషయము. అన్య భాషలు అర్థము చెప్పుట కూడా చాలా విలువైన. ఇవన్నీ మనం పొందుకోవాలి. దేవుని సందులో అడిగి దేవుని యొద్ద నుండి ప్రతిదీ మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ సమయంలో ఆ యొక్క కన్యకైన మరియమ్మ గారు గర్భమును ధరించారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆమె నిండు గర్భముతో ఉంది. అయితే వారి యొక్క ప్రయాణము సాగుతూ ఉంది. ఆ యొక్క సమయంలో యోసేపు ఈ విషయం తెలుసుకున్నాడు. అయితే యోసేపు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. గాబ్రియేలుతో వచ్చి మాట్లాడింది, యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియమ్మ గర్భమును ధరించింది, ఆమెని విడిచిపెట్టొద్దు, ఆమెకు తోడుగా ఉండమని చెప్పాడు. వెంటనే దేవుని మాట విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే వారు దేవుని బిడ్డలారా గమనించండి, సత్రములో స్థలము లేనందున వారు ఎక్కడికి వెళ్ళారండి? పశువుల శాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పశువుల పార్కులకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. అయితే వారి యొక్క ప్రయాణములో మరి ఆమె ఎక్కడ ప్రసవించిందో అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ప్రసవించిన తర్వాత ఆ బాలుడైన ఆ ప్రభువుని ఎక్కడికి తీసుకెళ్లారండి? వారు పశువుల పాకలోని తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టిలో దేనికి ఉపయోగిస్తారండి? ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. దేనికి ఉపయోగిస్తారు? ఆ యొక్క పశువులకు నీళ్లు పోయడానికి, తర్వాత దాన ఆహారము అందించడానికి ఉపయోగిస్తారు. అయితే సత్రములో స్థలము లేనందున దేవుని బిడ్డలారా గమనించండి, పశువుల శాలకు ప్రభుని తీసుకెళ్లారు. పశువుల తొట్టిలో ప్రభుని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పశువుల తొట్టి దేనికి సాదృశ్యంగా ఉందంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ కొన్ని సందర్భంలో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? చాలామంది మరి నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రపంచంలో అనేక మంది చాలా సంతోషిస్తూ ఉంటారు. సంతోషమే. అయితే కొందరు కొన్ని రోజుల నుండే అరే క్రిస్మస్ పండుగ వస్తుంది, బట్టలు తీసుకోవాలి, క్రిస్మస్ పండుగ వస్తుంది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వైట్ వాషింగ్ చేయాలి, రంగులు, తర్వాత ఎన్నో పిండి వంటలు చేసుకోవాలి, దేవునికి స్తోత్రం, పైన స్టార్ పెట్టాలి. ఏంటంటే
మరి కొంతమంది గ్రీటింగ్స్ పంపిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కేకులు తయారు చేసి, తర్వాత పిండి వంటలు తయారు చేసి మరి వారి ప్రేమను అనేక మంది పంచుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే కొందరికి దేవుని దృష్టిలో కొందరికి సంతోషము ఈ క్రిస్మస్, కొందరికి దుఃఖం. కారణం ఏంటంటే ఈ క్రిస్మస్ రోజున కొంతమంది ఏం చేస్తారంటే మద్యపానము ఏం చేస్తారు, త్రాగుతూ ఉంటారు. బ్రాండీ షాప్కి వెళ్తారు, సారాయి దుకాణానికి వెళ్తారు, ఏంటండి, తర్వాత కళ్ళు దుకాణానికి వెళ్ళి త్రాగుతూ ఉంటారు. వారు అలా జీవిస్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు దేవుడు చాలా దుఃఖపడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇండ్లు శుభ్రం చేసుకోవడం మంచిదే, సున్నాలు వేసుకోవడం మంచిదే, రంగులు వేసుకోవడం మంచిదే, బట్టలు కొనుక్కోవడం మంచిదే, పిండి వంటలు తయారు చేసుకోవడం మంచిదే. అయితే దేవుని బిడ్డలారా చాలామంది ఇండ్ల పైన ఏం చేస్తూ ఉంటారు, స్టార్ పెట్టుకుంటూ ఉంటారు. మన సంఘంలో కూడా ఒక స్టార్ పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. మన చర్చి ముందు. అవును, ఆ యొక్క నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులను నడిపించింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతులను పోలిన వారై నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుతురో వారు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. మనము ప్రకాశించే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు ప్రకాశించగలుగుతామంటే మన జీవితాలు దేవునికి అప్పగించుకున్నప్పుడు. యేసు క్రీస్తు ప్రభువుకి ఎక్కడ పండుకోబెట్టారండి? పశువుల పాకలో, అంటే పశువుల తొట్టిలో. అలాగా ఆ యొక్క తొట్టి ఎలా ఉంటుందండి? పశువుల పాకలోకి వెళ్తే ఆ పాక అంతా వాసన వస్తుంది, అదొక రకమైన వాసన వస్తుంది. గమనించండి. ఆ పశువుల తొట్టి కూడా వాసన వస్తుంది. కానీ ప్రభుని అక్కడ పడుకోబెట్టారు. చూసారా దేవుని బిడ్డలారా? అదే విధముగా మానవుని యొక్క జీవితంలో గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దైవజనాంగమా ఆలకించండి. అనేక మంది మరి ముందు నుండి క్రిస్మస్ అంటే ముందు నుండే పిండి వంటలు తయారు చేసుకోవటము, మరి కేకులు కట్ చేయటము, ఏంటండి అనేకమైన క్రిస్మస్ ట్రీ, తర్వాత కొన్ని బొమ్మలు, ఇవన్నీ గృహాల్లో అలంకరిస్తూ ఉంటారు. శుభాకాంక్షలు తెలియస్తుంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటారు. ఇంకా ముందు ఇంకో 4 రోజులు అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. అయితే యేసు క్రీస్తు ప్రభు ఎవరి హృదయంలో జన్మిస్తారో, అంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు, రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినప్పుడు, గమనించండి, అంటే మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, వారి హృదయములో నిజమైన క్రిస్మస్ అనేది వారు అనుభవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనంలో నిజమైన క్రిస్మస్ అనేది ఎవరికి కలుగుతుంది? ఒక్కరోజే క్రిస్మస్ కాదండి. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే మనం ఎప్పుడు చదివినా నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఉంది బైబిల్లో. రేపు చదివిన అదే మాట, నిన్న చదివిన అదే మాట, ఈరోజు చదివిన అదే మాట. అవునంటారా? దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనకు దేవుడు సంవత్సరానికి 365 రోజులు ఇచ్చాడు. ఈ 365 రోజులు కూడా ప్రభువులో మనం సంతోషించాలని దేవుని యొక్క చిత్తమైనది. ఒక క్రిస్మస్ రోజే కాకుండా దేవుని బిడ్డారా, మనం చదివినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి, మీ సహనము సహజనులకు చాలండి. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. దేవుని బిడ్డలారా, ఆ తొట్టి దేనికి పోల్చబడిందంటే మన హృదయానికి పోల్చబడింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి.
17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ పశువుల తొట్టిలో పరుండ పెట్టారు. ఆ పశువుల తొట్టి దేనికి సూచనగా ఉందని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. మన హృదయానికి సూచనగా ఉంది. ఇర్మియా గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడింది. హృదయము, చదవండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అవునండి, గమనించండి. ఆ యొక్క హృదయం అనే తొట్టిని లోనికి ప్రభు రావాలంటే మనం ఆయనకు మన జీవితాలు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. హృదయములో ఉన్నవి కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది చదువుకుందామండి. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదివినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, 7వ అధ్యాయం 22వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. దేవుని బిడ్డలారా గమనించండి. అపవిత్రమైపోయిన హృదయాన్ని బాగు చేయడానికి యేసు క్రీస్తు ప్రభువారిలోకి వచ్చారు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఏ హృదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో, ఏ హృదయం అయితే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడుతుందో, ఏ హృదయం అయితే దేవుని యొద్ద నుండి పాపక్షమాపణ పొందుకొని ఎవరైతే ప్రభు సన్నిధిలో జీవిస్తారో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో, లోపల ఉన్నవన్నీ బయటికి ఎప్పుడైతే పోతాయో అప్పుడు యేసు క్రీస్తు యొక్క స్వరూపముగా మనం మార్చబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే, మన హృదయాలను పరిశుద్ధపరచడానికే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని చిత్తము చేయడం కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని పిల్లారా, మరి ప్రభు ఈ లోకములో వచ్చినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వారి తన తొలిచూలు కుమారునికని 7వ వచనములో పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా, ఆయన కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి రావాలంటే, మన హృదయం అనే ఈ తొట్టిలో ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే, పరిశుద్ధపరచబడితే మనము ఆయన మహిమ కొరకు జీవించగలుగుతాం. అయితే ఆ సందర్భంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. 9వ వచనం చదువుదామండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. గమనించండి దేవుని బిడ్డారా, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో నక్షత్రమును చూసి వారు ప్రయాణం చేసి ప్రభువును దర్శించుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారు ఏం తీసుకొచ్చారు? బంగారము, బోలము, సాంబ్రాన్ని తీసుకొచ్చారు. గమనించండి. అయితే ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ ఆ యొక్క మందను మేస్తూ ఉన్నప్పుడు, ఏ గాబ్రియల్ దూత అయితే మరియమ్మ గారితో మాట్లాడిందో, ఏ గాబ్రియల్ దూత అయితే యోసేపు గారితో మాట్లాడిందో, అదే గాబ్రియల్ దూత వచ్చి ఆ రాత్రి వేళ సమయంలో ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి మాట్లాడుచున్నప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి శుభవర్తమానం ఇవ్వాలో, ఎవరిని స్వస్థపరచాలో, ఎవరిని దీవించాలో, ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని పైకెత్తాలో ఆయన సంకల్పంలో ఉంది. హల్లెలూయా,
అయితే ఆ గొర్రెల కాపరులు వారు మందను కాస్తున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు ఆ వెలుగును చూసి. వెంటనే అయితే ఆ దూత అంటున్నారు 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరికీ, వారు ఏ కులస్తులైనా, ఏ మస్తస్థులైనా, ఏ దేశపు వారైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా, ఏ జిల్లాలో ఉన్నవారైనా, ఏ మండలంలో ఉన్నవారైనా, ఏ గ్రామ ప్రజలైనా సరే, వారు తెల్లవారైనా నల్లవారైనా, వారు ఎవరైనా సరే అందరికీ హల్లెలూయా. ఇది ఒక క్రైస్తవుల దేవుడు కాదండి యేసు ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నారు. ఇది ఒక క్రైస్తవుల మతము కాదు, ఇది మార్గం. దేవునికి స్తోత్రం. నీవు ముస్లిం అయినా, హిందువు అయినా, బౌద్ధ మతస్థుడు అయినా, ఎవరైనా సరే, నీవు క్రైస్తవుడు అయినా, హేతువాదు అయినా, లేకపోతే నాస్తికుడు అయినా, అందరికీ యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వాక్యం చూసినట్లయితే భయపడకుడి. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఏదైనా ఒక పోరాటములు మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఏదైనా ఒక శోధనలు మనం వెంటాడుతున్నప్పుడు, ఏదైనా వ్యాధి నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఏదైనా కష్టం నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఏదైనా సమస్య నిన్ను వెంటాడుతున్నప్పుడు నీవు భయపడుతూ ఉంటావు. అయితే ఆ యొక్క గొర్రెల కాపరులతో మాట్లాడిన దేవుడు, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయం గురించి బాధపడుతున్నావు నువ్వు? ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు? నీకున్న సమస్యను బట్టి భయపడుతున్నావా? నీకున్న వ్యాధిని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకున్న శోధనను బట్టి నువ్వు భయపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, భయపడకుడి. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ సంతోషం. యేసు ప్రభు వారు లోకరక్షకుడు ఈ లోకానికి రావడం ద్వారా ప్రజలందరికీ అండి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ప్రజలందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈనాడు యేసు క్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న దేవుని బిడ్డలు కొన్ని కోట్ల మంది యేసు ప్రభు వారిని ఆరాధ్య దైవముగా ఆరాధన చేస్తున్నారంటే ఆయన ప్రేమ, ఆయన కృప విస్తరించింది. దేవుని మాటలు గమనించినట్లయితే 11వ వచనం నుండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, అవును, నా కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రపంచమున్న ప్రతి మానవుని కొరకు దేవుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సంతోషకరమైన వార్త. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. పరలోక సైన్య సమూహముతో దూతతో కూడా నుండి పరలోక మహిమ దిగి వచ్చింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం కలుగుతుందండి? మనం ఆయనకిష్టులుగా ఉన్నట్లయితే, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే, ఆయన సన్నిధిని మనం ప్రేమించినట్లయితే, ఆయన అభిషేకాన్ని మనం ప్రేమించినట్లయితే దేవుని యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకని దేవుని స్తోత్రం చేయించుండెను. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించడానికి వచ్చాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అవును, ఆశ్చర్యకరుడుగా మనకున్నాడు, ఆలోచనకర్తగా ప్రభు మనకున్నారు, బలవంతున దేవుడుగా, నిత్యులకు తండ్రిగా, సమాధాన అధిపతిగా మనకున్నారు. దేవునికి స్తోత్రం. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటండి? యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉండటమే.
పుట్టడమే అదొక అద్భుతమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన యొక్క కనికరము, ఆ ప్రభు ఇచ్చే క్షమాపణ, పాప క్షమాపణ పొందిన దేవుని బిడ్డలు వారు ఆశీర్వదించబడుతున్నారు, ఇహమందును పరలోకమందును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మనం నశించిపోకుండా ఉండాలని మనమందరము కూడా రక్షణ మార్గములో, దేవుని మార్గములో, జీవ మార్గములో, పరిశుద్ధ మార్గములో, పరలోక మార్గములో, మన యొక్క ఆత్మీయ ప్రయాణములో మనము జీవించాలని దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. మరి పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఏ పరిశుద్ధాత్ముడైతే, గమనించండి, ఆ యొక్క కన్యకైన మరియమ్మ గర్భంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ కార్యం జరగడం ద్వారా లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితంలో ప్రతి దినము దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధి వెతికే కుటుంబాలు దేవుని యొక్క అభిషేకముతో నింపబడుతున్నారు. వారు అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును, సహవాసములో నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం. ద్రాక్షావళిలో తీగ అంటుకట్టబడి ఉంటేనే ఆ తీగ ఫలిస్తుంది. సంఘం అనే ద్రాక్షావళి అనే చెట్టులో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో సహవాసములు, ఆయన వాక్యాన్ని ప్రేమించి, ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన యొక్క ఆత్మను ప్రేమించి ఎవరైతే ఉంటారో వారు ఫలిస్తారు. అందుకే ప్రభువు అంటున్నారు, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆయన కృపలో నిలిచిన దేవుని బిడ్డలను దేవుడు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా కన్యకైన మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసండి? వారు జీవించిన ప్రతిష్ట జీవితము, వారు దేవునికి లోబడిన జీవితాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే విధముగా మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి మన జీవితాలు అప్పగించుకుంటామో దేవుడు ఎంత పైకెత్తాలో అంత పైకెస్తాడు. హల్లెలూయా. ఎవరి యొద్ద దేవుడు నివాసం చేయబోతున్నాడండి? వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. అంటే ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు మరియమ్మ గారితో. దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీవు దేవుని వలన కృప పొందితివి. దేవుడు మనల్ని ప్రత్యేకించిన విధానము దేని కొరకంటే ఆయన కృపలో జీవించడానికి, ఆయన కృప ద్వారా దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయబోతున్నాడో ఆ కార్యమును దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుని వలన కృప పొందితివి, భయపడకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరాలంటే పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం కనిపెట్టి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ అభిషేకము మనలో నిలిచినట్లయితే మనం ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, కృపా సత్య సంపూర్ణుడ, మీ ఘనమైన నామ స్తోత్రం. మీ మహాకృపను బట్టి నాయన ఈ 2024 సంవత్సరం మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాం. ఈ 12వ నెల తండ్రి, డిసెంబర్ నెల 25వ తారీఖున మా ప్రభా మేము మీ సన్నిధిలో ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతని బట్టి స్తోత్రం. మా ప్రభా మీకు స్తోత్రం. ఆనాడు తండ్రి యోసేపు కుటుంబాన్ని కన్యకైన మరియమ్మ గారిని ఎన్నుకున్నావు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. మీకు స్తోత్రం. మీ చిత్తములో ఎవరైతే లోబడతారో, ఎవరైతే మీ యొక్క సన్నిధిలో దీవిస్తారో, ఎవరైతే మీ ప్రేమకు పాత్రలు అవుతారో వారిని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తావు తండ్రి. మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యోసేపు గారు ఏ విధంగా మీ మాటకు లోబడ్డారో, కన్యకైన మరియమ్మ గారు ఏ విధంగా మీ యొక్క మాట లోబడి జీవించారో, అదేవిధంగా మా జీవితాలు కూడా నాయన మీకు లోబడ్డ కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకుంటే తండ్రి ఆరోగ్యం ఉంటుంది. మీరు మాతో ఉన్నట్లయితే మా ప్రభువా ఐశ్వర్యం మాతోనే ఉంటుంది. మీరు మాతో ఉన్నట్లయితే మీరు చేయవలసిన కార్యం మా జీవితంలో నెరవేరుస్తారు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సేవలో ప్రభువా మా జీవితాలు మీకు అప్పగిస్తున్నాం, మా హృదయాలు మీకు అప్పగిస్తున్నాం.
మా శరీర ప్రాణాత్మలు అప్పగించుతున్నాను నాయన. మీ ప్రేమను శిలువ పైన చూపించావు నాయన. తండ్రి, ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరి కొరకై, మా అందరి కొరకు ప్రభువా విలువైన రక్తమును పరిశుద్ధ రక్తం చెందించావు తండ్రి. మీకు స్తోత్రం. మీరు జయవీరుడిగా ఉన్నారు నాయన. లోకాన్ని జయించావు నాయన, పాపమును జయించావు, వ్యాధిని జయించావు తండ్రి, ప్రకృతిని జయించావు, అపవాదిని జయించావు నాయన. మీకు స్తోత్రం. మరణమును పాతాలను జయించావు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించువారని నా సింహాసనం కూర్చొని చెందిన వాగ్దానం చేస్తున్నాను. అయ్యా మీకు స్తోత్రం. మీరు ఆర్భాటముతో ప్రాణ శబ్దముతో దేవుని పూలతో పరలోకం దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు లేస్తారని వాక్యం. మా ప్రభువా మీకు స్తోత్రం. ఎవరైతే తండ్రి ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో, బాప్తిసం తీసుకోనకుండా, మారు మనసు పొందకుండా ఉన్నారు, అపోస్తల బోధ ఎందును, రొట్టె విషయం ఎందును, ప్రార్థనలోను, సహవాసములో అంటూ కట్టబడి ఎవరైతే జీవించలేకపోతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితాలు మీరు సరిచేయను ప్రార్థన చేస్తున్నాయన. మీకు లోబడి జీవించే కృపను దయచేయండి. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు నాయన మీకు స్తోత్రం. నాయన మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి హృదయంలో మీరు జీవించాలని కోరుచున్నాం నాయన. ప్రతి ఒక్క జీవితంలో మీరుండి నాయన మీ యొక్క సంకల్పాన్ని, మీ యొక్క కార్యమును, మీ ప్రణాళికను, మీ ఉద్దేశాన్ని, మీ ఆలోచనను నెరవేర్చబోచున్నందుకు స్తోత్రం. మేమందరము కూడా నాయన ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుతో జీవించిన కృప దయచేయండి. అయా సంవత్సరం జరుగుతుండగా మీ కార్యం మా జీవితంలో జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాన్ని నూతనపరచు నాయన. మా ప్రార్థన జీవితాన్ని నూతనపరచండి. మా విశ్వాస జీవితాన్ని నూతనపరచు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 9 కృపావారాలు మా జీవితంలో క్రీచినట్లుగా సహాయం చేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీవించున్నారో ఈ ప్రపంచంలో తండ్రి, వారు ఏ స్థలంలో ఉండి ఈ వాక్యాన్ని విన్నప్పటికీ కూడా ఆ కుటుంబాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మ శక్తియుతమైన అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి హృదయాన్ని పరిశుద్ధపరచండి. మీ ఆత్మ చేతనైనా మీ కృపా సమృద్ధిని దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచునైనా, ఎవరైతే నాయన వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే తండ్రి అనేకమైన పోరాటాల మధ్యలో అనేకమైన శ్రమలతో ఉన్నారో నాయన ఈ క్రిస్మస్ సందేశం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా వారి గొప్ప విడుదల దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుగాక. మా ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పరిశుద్ధాత్మక ప్రవాహమును విడుదల చేస్తున్నాం. గొప్ప సంతోషమును, గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానం దయచేయండి. మీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని వాక్యం బట్టి స్తోత్రం. ఆనాడు ప్రభా మీకు స్తోత్రం. జ్ఞానులు ప్రభా మీరు ప్రత్యక్షపరచుకున్నారు ఆ నక్షత్రం ద్వారా. మా ప్రభా మీకు స్తోత్రం. అలాగనే ప్రభా గొల్లలు ప్రభా వారిని ఏర్పరచుకున్నారు. అనేక మందికి నాయన మీరు మీ యొక్క కృపనిచ్చి రక్షించుకున్నారు, స్వస్థతనిచ్చారు, ఆదరించారు. ఆయన ఈ కృపా కాలంలో మా జీవితాలు మీ స్వరూపముగా మనల్ని మార్చడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంగమునకు శిరస్సుగా మీరున్నందుకు స్తోత్రం. సంగమనే శరీరమైన మేము తండ్రి మీ స్వరూపముగా మమ్మల్ని మార్చడం ప్రార్థన చేస్తున్నాం. మా శరీరము, ప్రాణము, ఆత్మను రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి మమ్మల్ని నడిపించండి. మీ కృపావరాలతో నింపండి, మీ ఆత్మీయ ఫలముతో నింపండి తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఉన్న సియోను సంఘం తరపు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాబుగా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.